హరి ఓం తత్సత్. ఇప్పుడు సొసైటీలో ఎక్కువ హిందువులను బ్లేమ్ చేయడం ఎక్కువైపోయింది. కృష్ణుడే చెప్పాడు కదా, మనుషుల్లో భేదాలు ఉన్నాయని, శూద్రులు ఉన్నారట, శూద్రులు తక్కువ వాళ్ళట, క్షత్రియులు బ్రాహ్మణులు ఎక్కువ వాళ్ళంట అన్న టాపిక్ ఎక్కువైపోయింది. నిజమే, కృష్ణుడు చెప్పింది, కానీ అది మీకు అర్థం చేసుకోవడం ఎలాగో రావట్లేదు. అసలు కృష్ణుడు ఏం చెప్పాడు? 4 రకాల వర్ణాలు ఉన్నాయని చెప్పాడు. 4 రకాల వర్ణాల్లో అంటే వర్ణం అంటే రకాలు అని, ఇన్ని టైప్స్ ఉంటారు మనుషులు అని చెప్పాడు. పుట్టుకతో ఎవడో శూద్రుడు కాదు, పుట్టుకతో ఎవడో క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు శూద్రులు ఎవరో పుట్టుకతో అయిపోరు. వాళ్ళు పుట్టాక బిహేవియర్ బట్టి వాళ్ళు ఏ వర్ణమో చెప్తారు తప్ప పుట్టుకతోటే అందరూ గొప్పోళ్ళు తక్కువోళ్ళు ఎవరు ఉండరు. ఆడి బిహేవియర్ తోటే ఆడు గొప్పోడు తక్కువడు అని చెప్తారు. మరి కృష్ణుడు చాతుర్వర్ణాలని ఏం చెప్పాడు? బ్రాహ్మణులు అని చెప్పారు, శిరస్సు నుంచి పుట్టిన వాళ్ళు. అంటే వాళ్ళకి సమస్తాన్ని, సర్వంలో దేవుణ్ణి చూసి ఎవరి మీద భేదభావం చూపించకుండా సర్వజ్ఞత్వంతో ఉంటారు వాళ్ళు బ్రాహ్మణులు. అంతే తప్ప పుట్టుకతో నేను బ్రాహ్మణుని, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను అందుకే నేను బ్రాహ్మణుడి అన్నవాడు ఎవడో బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు, మిగిలిన ఎవరు కాదు. ఇంక 2, క్షత్రియుడు. తప్పు జరుగుతుంటే సహించకుండా తను ఆపాలనుకొని ధర్మం నిలబడాలి అనే దృష్టితో ఉండేవాడు క్షత్రియుడు. ఆ దృష్టితో ఎవడుండడు? ఏ కులంలో ఉండడు? ప్రతి కులంలో ఉంటాడు ఫైట్ చేసేవాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళకి నేను సహాయపడాలి, వీళ్ళని నేను నిలబెట్టాలి, వీళ్ళందరూ నా మనుషులు అనుకునే వాళ్ళు ఉండరా ఈ కులంలో? అసలు కులం అంటేనే తప్పు పట్టేశారు. కులం అంటే ఏంటి? కులం అంటే జ్ఞానం అని. నువ్వు చేసే వృత్తి ఉంటుంది కదా, ఇప్పుడు కార్పెంటర్ ఉంటాడు, కుండలు చేసేవాడు ఉంటాడు, ఇంకోటి ఎవడో ఉంటాడు. ఆడికి ఆ పనిలో ఆడికి దిట్టవాడు, ఆ పనికి పెట్టారు ఆ పేరు. తప్ప నువ్వు ఈ కులంలో పుడితే గొప్పోడివి, ఈ కులంలో పుడితే తక్కువడని ఎవడో చెప్పలేదు. నీకు నువ్వు డెరైవ్ చేసుకొని నువ్వు గొప్పోడో ఫీల్ అయిపోతే అది నీ పిచ్చితనం, నీ మూర్ఖత్వం తప్ప కృష్ణుడేం అలా చెప్పలేదు. ఇంక 3వది వైశ్యులు. వ్యాపారం చేసే మెంటాలిటీతో ఉన్నవాళ్ళు, 10 మందికి పని కల్పిద్దాం, డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా ఉత్పత్తి చేయాలి అనే దృక్పథంతో ఉన్నవాళ్ళు అందరూ వైశ్యులు. వాళ్ళు 10 మందికి పని కల్పిస్తారనమాట. ఇంకొకరు శూద్రులు. ఈ పని కల్పించినోడి కింద పని చేసే వాళ్ళందరూ శూద్రులే. ఒకడి కింద ఎవడు పని చేయట్లేదు ఇప్పుడు? ఏ కులమోడు పని చేయట్లేదు ఒకటి కింద. నేను ఎక్కువ కులం అని మట వేసి కూర్చోవచ్చు కదా, అప్పుడు అడుక్కు తిందాగానే. ఇంకో కోణం ఉంది. క్షూద్రులు తక్కువ వాళ్ళు ఎందుకు అయ్యారంటే, వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళందరూ శూద్రులే. ఇంకోడు బాగుపడుతుంటే ఏడ్చేసి కుళ్ళు కుతంత్రాలు మనసులో పెట్టుకొని, ఒకటి ఎదుగుతుంటే చూడలేడు, డాడీ ఎలా తొక్కేద్దామనే చూస్తాడు. ఒకడు బాగుపడితే చూడలేడు, ఎప్పుడు ఆడి విషయాలే కావాలి వీడికి. లోకాన్ని ఎలా నాశనం చేసేద్దామా, వీడిని ఎలా తొక్కేద్దామా అనుకున్న దృక్పథం ఉన్న వాళ్ళు అందరూ శూద్రులే, ఆడు ఏ కులంలో పుట్టినా. ఇంకొకడు వైశ్యుడు.
10 మందికి అన్నం పెట్టాలి, 10 మంది బాగుండాలి అన్న దృష్టి ఉన్నవాడు వైశ్యుడు అవుతాడు. ఆడు ఏ పని చేసినా. ఇంకొక క్షత్రియుడు అందరూ బాగుండి, అందరూ ధర్మంగా ఉండి, అందరూ సుఖ సంతోషాలతో ఉంటే చూడాలనుకుంటాడు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే వెళ్ళి చేసేయాలనుకుంటాడు. వేరే వాళ్ళ బాధ తన బాధ అనుకుంటాడు. వాడు క్షత్రియుడాడు. ఇంకోడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అంటే ముక్కు మూసుకొని అంతా దేవుణ్ణి చూసి ఎవరికే బాధ ఇచ్చినా పట్టించుకోలేనివాడు కాదు. అందరి బాధలు తన బాధల్లా ఫీల్ అయ్యి సకల జీవరాశులు కూడా, మనుషులే కాదు, జీవరాశులు బాగుండాలి, మనుషులు బాగుండాలి. ఎందుకంటే అందరూ భగవంతుడే కదా. ఆ బ్రహ్మజ్ఞానికి, బ్రాహ్మణుడికి అలా అనుకునేవాడు బ్రాహ్మణుడు అవుతాడు తప్ప మీరు అనుకునే వీళ్ళు బ్రాహ్మణ కులం, వీళ్ళ క్షత్రియుల కులం అని ఈ కులం పట్టుకొని నువ్వు తప్పుగా అర్థం చేసుకొని దాన్ని తప్పుగా నువ్వు చూసేసి కృష్ణుడు చెప్పాడని ఎప్పుడు అనుకోకు. కృష్ణుడు ఒక్కడ చెప్తే నువ్వు ఇంకోటి అర్థం చేసుకొని ఎవడో ఏదో సన్నాసి చెప్పిన దానికి నువ్వు కొట్టేస్తున్నావు. నీకు తెలియదు కదా మరి కృష్ణుడు ఏం చెప్పాడో సరిగ్గా. కొంచెం పురాణ జ్ఞానమును నీ నీ గ్రంథాల పట్ల నీకు అవగాహన ఉంటే ఎవరికైనా సమాధానం చెప్పగలవు. కానీ కొంచెం నీ ధర్మం పట్ల నువ్వు కొంచెం అవగాహన పెంచుకో. 18 పురాణాలు మొత్తం వేదాలు శాస్త్రాలు వెల్లివేసే అవసరం లేదు. కానీ కొంచెం ఎదుటోడు ఏదైనా అనేస్తే కొంచెం బేసిక్స్, నా ధర్మం ఇది అని చెప్పి నాలెడ్జ్ పెంచుకోండి. హరి ఓం తత్సత్.